పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీకి ఇచ్చినంత ప్రాధాన్యత ప్రపంచంలో ఏ గ్రంథం ఇవ్వలేదు అని చెప్పడానికి ఎంత కూడా అనుమానం లేదు. పురుషునికి ఎంత ఆధిక్యత ఇచ్చిందో స్త్రీ కూడా దేవుని వాక్యం అంత ఆధిక్యత ఇచ్చింది. దీనికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆదాము అన్నాడు, ఆదాము ప్రక్కల నుంచి ఒక ఎముకను తీసి ఒకే అవ్వమ్మను చేశాడు. ఎందుకు ఒకే అవ్వమ్మను చేశాడు? ఒక పురుషుడు ఒక్క స్త్రీనే తనకు భార్యగా కలిగి ఉండాలి. బహుభార్యాతత్వాన్ని బైబిల్ దేవుడు ఒప్పుకోలేదు. కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి. ఒక పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఒక పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అంటే అది పురుషాధిక్యత కలిగిందా, సమానత్వం కలిగిందా? నా దేవుని వాక్యం స్త్రీ పురుషుడనే భేదం లేకుండా సమసమానత్వాన్ని ప్రకటించిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక స్త్రీ ఒక పురుషుడు, బహుభార్యాతత్వాన్ని కానీ ఒక పురుషుడు ఇద్దరినైనా ముగ్గురినైనా వివాహం చేసుకోవచ్చు అనే మాట బైబిల్ దేవుడే కనుక అనుంటే రైట్. అక్కడ పురుషుని హెచ్చించినట్లు స్త్రీని కించపరిచినట్లు లెక్క. స్త్రీకి ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే దేవుడు స్త్రీని చేసేటప్పుడు బైబిల్లో రాయబడిన మాట, ప్రక్కలో నుంచి ఎముకను తీశాడట. నేను అంటాను, ఎముకలు ప్రక్కనే ఉంటాయా? హరికాలు నుంచి నడినెత్తి వరకు 206 ఎముకలు ఉంటాయి. ఈ 206 ఎముకల్లో ఏదో ఒక ఎముక తీయకుండా ప్రక్కనే ఎందుకు తీశాడు తెలుసా? ఒకవేళ దేవుడు నడినెత్తి నుంచే కనుక ఎముకను తీసుంటే అవ్వమ్మ తల్లి ఏం చేసేదో తెలుసా? నేను నీ తల మీద నుంచి తీయబడ్డా కాబట్టి నీ నెత్తి మీద కూర్చొని తబలా కొడతా. అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయన ఏ చిన్న పని చేసిన చిన్న పనిలో కూడా మహాజ్ఞానం దాగి ఉంటుంది. నడినెత్తి నుంచి ఎముక తీయలా. ఎముక తీస్తే పురుషుని మీద స్త్రీ పెత్తనం చేస్తుందని నడినెత్తి నుంచి తీయలా. అలాగని అరికాలు నుంచి తీయలా. ఒకవేళ అరికాలు నుంచే గనక ఎముకను తీసి అవ్వమని చేసుంటే మా ఆదాం గారు ఊరకుండేవాడా? నువ్వు కాలు కింద నుంచి తీయబడ్డావు, ఎప్పటికీ బాంచని కాళ్ళు మొక్కుతానని నువ్వు బానిసలాగే నీ బ్రతుకులో బ్రతకాలి, నా కాళ్ళ కిందే బ్రతకాలని ఆదాం ఎక్కడ పురుషాధిక్యతను ప్రదర్శిస్తాడోనని అనంత జ్ఞాని అయిన దేవుడు అరికాలు నుంచి ఎముక తీసి దానిలో నుంచి అవ్వమని చేయలే. ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్క నుంచి తీశాడు. ఎందుకు ప్రక్క నుంచి తీశాడు తెలుసా? మీరు బ్రతుకు కాలమంతా ఒకరిని ఒకరు హత్తుకొని ఇద్దరు కాక ఏక శరీరమై ఉండాలి. స్త్రీకి ఎంత గొప్ప స్థానం ఇచ్చింది బైబిల్.